నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవాల సందర్భంగా గాజువాకలోని ఆగనంపూడి వద్ద ఈ ఏడాది క్రేజీ బాయ్స్ యూత్ అట్టవానిపాలెం వారు వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రకృతి, అడవులు మరియు జంతువులను సంరక్షించుకోవడం కోసం విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 11 సంవత్సరాల నుండి విగ్రహం ప్రతిష్ఠిస్తున్నామని, ఈ సంవత్సరం జంతువులను మరియు అడవులను వచ్చే మన తరాల వాళ్ళు చూడడం, కాపాడుకోవడంపై అవగాహన కలిగేలా విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. అలాగే మట్టి విగ్రహాలను పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు గణేష్, నివాస్, ఆకాష్, గౌతమ్, చందు, శరణ్, సాత్విక్, సాయి, సంపత్, అజయ్, రఘు, కిషోర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. మనం స్థాపించాము. ఇక్కడ ఏంటంటే మనకి ఆక్సిజన్ 2.0 గణేష్ మనం ఏం చేయబోతున్నాం అంటే వన్యప్రాణులని, చెట్లని రక్షించడానికి, ఇంకా గణపతి అనేది మట్టితో ప్యూర్ ఎకో ఫ్రెండ్లీతో బిల్డ్ చేసాము. ఇక్కడ జరిగింది ఏంటంటే మనం ప్లాస్టర్ వైరస్ బొమ్మలు అయితే మట్టిలో వాటర్లో వేడిగా డిజాల్వ్ అవ్వాలి. అదే మన ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అయితే మట్టిలో వేడి డిజాల్వ్ అయ్యి పొల్యూషన్ రాకుండా అడ్డుకుంటాడు. కావున అందరూ చెట్లను రక్షించండి, జీవులను కాపాడండి. చెట్లను రక్షిస్తే ఆ చెట్లే మళ్ళీ రక్షిస్తాయి. వృక్షో రక్షిత రక్షిత. ప్రోత్సహించాలి. ఏంటంటే మట్టి విగ్రహాలనే ఎక్కువ పెట్టాలని అందరినీ ఆశిస్తున్నాను. ఎందుకంటే మట్టి విగ్రహాలు అయితే వాటర్లో కరిగి ఏ పొల్యూషన్ లేకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అవి మనల్ని కాపాడడానికి. ఎందుకంటే వాటర్ ఇవన్నీ మన న్యాచురల్ రిసోర్సెస్, అవి ఉంటేనే మనం బ్రతకగలం. సో వాటిని ఎకో ఫ్రెండ్లీ వినాయకుని పెట్టండి. అందరూ లైఫ్ని కాపాడుకోండి.